వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రైమ్ డిబేట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నార్మల్గానే జరిగాయి, కానీ శాసన మండలి సమావేశాలు మాత్రం హాట్గా జరిగాయి. మీరెంత అంటూ మీరు ఫెయిల్ అయ్యారంటే మీరే ఫెయిల్ అయ్యారు అంటూ అధికార విపక్షాలు చాలా గట్టిగా మాట్లాడుకున్నారు. 5 ఏళ్ళు మీరు ఘోరంగా ఫెయిల్ అయ్యారు అంటూ మంత్రి అనిత వైసీపీని అంటే మీరు ఈ 5 నెలల్లోనే ఫెయిల్ అయ్యారంటూ వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు దాడి చేసుకున్నారు అధికార ప్రతిపక్ష సభ్యులు. ఈ వాదనలతో మండలి మొత్తం హీట్ ఎక్కింది. హోంమంత్రి అనిత శాంతి భద్రతల మీద తన స్టైల్లో ఫుల్ స్పీచ్ ఇచ్చేశారు, కానీ దాన్ని వైసీపీ సభ్యులు ఎక్కడా అంగీకరించలేదు. అసలు ఇంతకీ ఎవరి హయాంలో లా అండ్ ఆర్డర్ సరైన ఆర్డర్లో ఉంది, ఎవరు ఫెయిల్ అయ్యారు, ఇదే ఇవాళ డిబేట్ అంశం. అయితే ఇవాళ అనిత గారు మాట్లాడినటువంటి మాటల్లో ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని మనం ఒకసారి ఉదాహరించుకోవాలి. ఏంటి అంటే, దిశ చట్టం పనిచేస్తే అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి, ఇది ఆవిడ అడిగినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. అలాగే అమరావతిలో గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే గత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అంటూ అడిగారు. తర్వాత పరామర్శకు వెళ్ళిన మా మీదే కేసులు పెట్టారు, దిశ చట్టం గురించి గొప్పగా చెప్పారు, అసలు దిశ చట్టం అనేది ఉందా అన్నటువంటిది ఒక ప్రశ్న లేవనెత్తారు. అలాగే ఇంకా చాలా చేశారు. డిబేట్లో మనం మాట్లాడదాం. దీని మీదే మనతో మాట్లాడడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అలాగే వైఎస్ఆర్సీపీ బొట్ల రామారావు గారు, బీసీసీఎల్ ప్రతినిధి. అనలిస్ట్ మస్తాన్ రావు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా షేక్ సైదా గారు. అందరికీ నమస్కారం సార్. సో ఫస్ట్ రామారావు గారు, ఇవాళ అనిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం విందాం. కొన్ని మాటలు చాలా సీరియస్గా మాట్లాడారు. అది విన్న తర్వాత మీకు ప్రశ్న నేను ఇస్తాను. బయట ఒకసారి ప్లే చేయండి అనిత గారిది ప్లీజ్. 1924 వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారా? అదేవిధంగా విజయవాడ నడిబొడ్డులో ఒక దళిత వికలాంగురాల్ని హాస్పిటల్లో రూమ్ లో పెట్టి 3 రోజులు సామూహిక అత్యాచారం జరిగితే అదే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా? అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. ఇలాంటి సంగతులు మేము చెప్పాలంటే కొన్ని కొల్లు చెప్తాం. ఇలాంటి సంఘటనలు దిశ చట్టము, దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు, సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్కి కానీ అడుగుతున్నాను అధ్యక్ష, అసలు దిశ చట్టం అనేది ఉందా? దిశ చట్టం చట్టబద్ధత జరిగిందా? దిశ చట్టం చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని 3 రోజుల పాటు ఒక మైనర్ బాలికని, దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష. పోలీసులకి ఛాలెంజ్ చేశారు అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష, దేవతలు పూజింపబడాలని మాట్లాడారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. రైట్, చూశారు కదా హోంమంత్రి అనిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు. రామారావు గారు, సో ఒక దళిత బాలికను రేప్ చేసి దిశ పోలీస్ స్టేషన్ ముందే వదిలేసి ఛాలెంజ్ విసిరితే ఈ రోజు దాకా పట్టుకోలేదు, అంటే మీ హయాంలో 5 ఏళ్లలో పట్టుకోలేదు అన్నటువంటి ప్రశ్న ఒకటి లేవనెత్తారు. లా అండ్ ఆర్డర్ అనేది గత 5 ఏళ్లలో పూర్తిగా అధమ స్థాయికి వెళ్ళిపోయింది, శాంతి భద్రతలు అనేవి అంటూ ఆవిడ మళ్ళీ వ్యాఖ్యానం చేశారు. అంటే దాదాపుగా చూస్తున్నాం గత నెల రోజుల నుంచి కూడా శాంతి భద్రతల అంశం మీదనే ఎక్కువగా చర్చలు అనేవి నడుస్తున్నాయి. సో గత ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలకి ఇప్పుడున్నటువంటి దానికి ఎవరి దాంట్లో శాంతి భద్రతలు 100కి 100% ఆర్డర్లో ఉన్నాయి అనేది మీరు అనుకుంటున్నారు, మీ పార్టీ అభిప్రాయం తరఫున, మీ అభిప్రాయం తరఫున? ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకు, అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీల ప్రతినిధులకి, న్యూస్ రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి తమకు పవన్ కృష్ణమూర్తి గారికి నమస్కారాలు. నమస్కారం అండి. మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 మాసాల నుండి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనందరికీ తెలిసినటువంటి అంశమే, ఎన్నికల ముందు వీటి అన్ని అంశాల మీద కూటమి నేతలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే బీజేపీ అధ్యక్షుడు ఉన్నటువంటి పురంధరేశ్వర్ గారిని అనేక అంశాలను లేవనెత్తిన మాట మనందరికీ తెలిసిందే. మరి ఎన్నికల అనేది ఒక కొలమానం. ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా కూటమికి అధికారం కట్టబెట్టినటువంటి ప్రజలు మనం ఈరోజు వాళ్ళ యొక్క పరిపాలన చూడాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వంలోని నాయకుల మీద ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధానంగా హోంమంత్రి గారి విషయాలు తీసుకుంటే, ఈ మధ్యన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు హోమ్ డిపార్ట్మెంట్ మీద చేసినటువంటి వ్యాఖ్యలను మనం మననం చేసుకోవాలి.
హోంశాఖ తీవ్రంగా వైఫల్యం చెందిందని సాక్షాత్తు ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత కూడా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు దబాయింపు బుకాయింపులు తప్పితే ఒక సభ్య సమాజంలో ఉన్నామనేటువంటి విషయాన్ని మరిచి శాసన మండలిలో కూడా వెకిలిగా మాట్లాడుతున్నటువంటి అంశాన్ని మనం గమనించాలి. దిశ చట్టం గురించి చూస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కోపం ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మీకు కోపం ఉంటే వేరే విధంగా స్పందించడం కానీ మహిళా తల్లుల కోసం రూపొందించినటువంటి దిశ చట్టం రూపకల్పనలో లోపాలుంటే మీరు సరిచేసి ముందుకెళ్ళొచ్చు కదా. ఏదైతే దిశ యాప్ను రూపొందించడం వల్ల ఏదైతే మహిళలు ఏదైనా సరే ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వాళ్ళు చెప్పుకోనటువంటి అంశాలు దిశ సంబంధించినటువంటి నెట్వర్క్ లో పరిష్కారం కావడానికి ఆవశ్యకత ఉంది. మహిళలు కూడా అప్రోచ్ కావడానికి ఈజీ మెథడ్ గా దిశ యాప్ పనికొచ్చింది. రోజుకు 5,000 మంది దిశ యాప్ కాల్లు చేసినటువంటి పరిస్థితి. 85 లక్షల మంది రాష్ట్రంలో దిశ యాప్ ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకుంటున్నటువంటి దిశను కూడా వీళ్ళు తప్పుపడుతున్నారంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ప్రజల యొక్క పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవాలి. మరి హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు ఒక విషయాన్ని గమనించాలి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేక సంఘటనలు, హింసాత్మక సంఘటనలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే వాళ్ళ యొక్క ఇండ్లే లక్ష్యంగా దాడి చేసిన అవసరం ఏంటి? మీరు వైకాపా ప్రభుత్వం విఫలమైందని మాట్లాడుతున్నారు. సరే, నేనేమంటానంటే వైకాపా ప్రభుత్వం సరిగ్గా లేదని చెప్పి ప్రజలు మీకు ఓట్లు వేసినప్పుడు మీరు సక్రమైనటువంటి పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి తల్లి కానీ, షర్మిల గారు కానీ అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ లేనటువంటి సమయంలో ఏదైతే శాసన మండలిలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావించి కించపరిచేటటువంటి వ్యాఖ్యలు ఒక హోంమంత్రిగా తగదని చెప్పి నేను ఆమెకు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ప్రజలందరూ కూడా ఈ రోజు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన మీద బేరీ చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అమలు కావాల్సినటువంటి హామీలు ఎందుకు అమలు కావట్లేదు అనేటువంటిది, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను మీరు అన్నిటికంటే అంతకంటే ఇంకా మెరుగ్గా ఇస్తామని చెప్పి చేయకపోగా మీరు విఫలమై ఎదురుదాడి చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడులు, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయటం, వాళ్ళని పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ వేసి 30 డిగ్రీలు ప్రయోగించడం, తర్వాత కోర్టులకి వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు కొన్ని ఈ రోజు తుని కోర్టులో కూడా ఆ యొక్క మెజిస్ట్రేట్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు వీళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం బుద్ధి చెప్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే కేసులు ఒక చోట నమోదు చేయటం ధర్మం, కానీ అనేక 10 కేసులు ఉంటే 10 కేసులు పెడతా ఉన్నారు. ఒక కేసును చట్టబద్ధంగా ఏంటంటే ఎవరైనా సరే లీగల్ గా చూస్తే ఒక కేసును రిజిస్టర్ చేసిన తర్వాత మిగతా 9, 10 ఉంటే వాటిని అన్నింటిని కూడా ఎవిడెన్స్ గా చూపించుకోవాలి కోర్టులకి. అంతేకాని 10 కేసులు నమోదు చేయటం, ఏదైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే బాధపడ్డ వ్యక్తులు వాళ్ళు ఫిర్యాదు కాకుండా ఎవరెవరు ఫిర్యాదులు చేస్తే వాటిని కేసులు కట్టి పుంకాలుగా ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇది 4వ వివాదం తీసుకొచ్చి ఈ రోజు ప్రజల నెత్తి నృత్యాలను చూస్తున్నారు తప్పితే చిత్తశుద్ధి ఏమాత్రం ఈ ప్రభుత్వానికి కానీ ఈ యొక్క హోంమంత్రి గారికి అయితే మాత్రం అసలు లేదు. పవన్ కళ్యాణ్ గారే ఆమెకు యొక్క పరిపాలన విషయాన్ని, నేను హోంమంత్రిని అయితే ఇవన్నీ సరిచేసేవాడిని, పోలీస్ శాఖ ఏం చేస్తుంది, నిద్రపోతుందని ప్రశ్నించినటువంటి బహిరంగ ప్రశ్నను మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం సార్. సో చెప్పారు, వైసీపీ వారు చెప్తున్నారు ఏంటంటే అనిత గారు ఫెయిల్ అయ్యారు యాజ్ అ హోమ్ మినిస్టర్, పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్పారు. ఏ సందర్భంలోనే దానికి మీరు సమాధానం చెప్పాలి. రెండోది వచ్చేసి సోషల్ మీడియాలో కేసులు పెడుతున్నారు, లా అండ్ ఆర్డర్ మొత్తం గాడి తప్పిపోయింది, ఇష్టారీతిన 3rd డిగ్రీలు ప్రయోగిస్తున్నారు, వైసీపీ నేతలనే టార్గెట్ చేసి మరీ చేస్తున్నారు అని చెప్పి కూడా అన్నారు. అలాగే దిశ చట్టాన్ని లోపాలు ఉంటే మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు కదా, లోపాలు సవరించి అని చెప్పి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. సో మీరేం సమాధానం చెప్తారు? పవన్ గారు, మీకు మిగిలిన అందరూ కూడా, సైదా గారు, అదే మా మిత్రుడు వైఎస్ఆర్ పార్టీ రామారావు గారు, మస్తాన్ రావు గారు, అందరికండి. సరే, ఇక్కడ ఎవరు ఫెయిల్ అయ్యారా అనడం కంటే, అంటే రామారావు గారు, అంటే మీ కోసం మీ మాటల్ని నేను గౌరవిస్తాను, స్వీకరిస్తాను, విశ్లేషించి చెప్తాను. వ్యవస్థలు ఎంత నాశనం అయిపోయిందో ఆలోచించాలండి ఫస్ట్. మనం అందరం కూడా పోలీసులు చాలా కిరాతకంగా మారిపోయినారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చిన్నప్పటి నుంచి
నేను అంటే చిన్నప్పటి నుంచి మీకు నేను నా 9th క్లాస్ చదివేటప్పుడు మొదటి క్రిమినల్ కేసు నా మీద. ఓకే. నేను క్రిమినల్ కాదండి, క్రిమినల్ ఎదిరిస్తే కూడా క్రిమినల్ అవుతాం. అర్థమైందంటే విలన్ ని కొట్టాడు అనుకో హీరోని కూడా విలన్ అనే వాళ్ళు ఉంటారు, విలన్ తరఫున వాళ్ళు. అలా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు నేను పోలీసు వాళ్ళకి ట్రైనర్ గా పనిచేశాను, కోర్టులో లీగల్ మీడియేటర్ గా పనిచేశాను. అన్ని అనుభవాలతో చెప్తున్నాను. నేను నిన్న కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ నిన్న తిరుపతి విమానాశ్రయంలో చెప్పాను, అయ్యా బాబు నువ్వు ఇది ఏమైపోయింది ఆడ కబ్జాలు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ లక్షలు సంపాదించేసి విర్ర బీగుతున్నావు. కానిస్టేబుల్ అంటే ఆ స్థాయి నీకు తెలుసా, లేదా ఐఏఎస్ ఐపీఎస్లు తెలుసా, ఎందుకు విరగబడుతున్నావని మందలించానండి. మందలించంటే గౌరవప్రదంగా ఏదో తిట్టడం కాదు. ఎవరిచ్చారు మీకు ట్రైనింగ్, ఎలా మాట్లాడాలో తెలుసా, ఏంది డామినేషన్. మీకు చెప్తున్నాను, ప్రభుత్వం మాదే, మా పార్టీలోనే ఉన్నదే చెప్తున్నాను. ఏర్పేడులో ఒక సిఐ ఉన్నాడు, ఏర్పేడులో ఒక సిఐ ఇప్పుడు ఉన్నాడు. ఆయన కొత్తగా 2 నెలల క్రితం సిఐగా ప్రమోషన్ వచ్చింది. ఇప్పటికి ఒక 50 లక్షలు సంపాదించి ఉంటాడండి, 50 లక్షలు సంపాదించాడు. తెలుగుదేశం వాళ్ళు వెళితే కూడా, అంటే రామారావు గారు మీకే, మా వాళ్ళు వెళితే కూడా అయ్యో అవన్నీ కుదిరిది, ఆ డబ్బులు పెట్టి పోయా, నువ్వేం తెలుగుదేశం అయితే అంటున్నాడు ఆయన. ఏమంటే ఆయనకి ఇక్కడ ఎస్పీ ఆఫీస్ లో ఒక ఆయన తెలుసంట, ఆయన తీసుకున్న మామూలులో ఈయనకి ఇస్తాడు, ఈయన ఎవరికి ఇస్తాడు మనకు తెలియదు. ఎవరిని తిట్టాలండి ఇప్పుడు? ఇలాంటి దిగజారిపోయిన వ్యవస్థలో హోమ్ మినిస్టర్ని విమర్శించాలా, ముఖ్యమంత్రిని విమర్శించాలా, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని విమర్శించాలా, అంతకు ముందు పరిపాలించిన వాళ్ళు విమర్శించాలి, ఎవరిని విమర్శించాలి? రామారావు గారు, మనం అందరం కలిపి దొంగల్ని వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. మీ పార్టీ అయినా, మా పార్టీ అయినా, మీ ప్రభుత్వం అయినా, మా ప్రభుత్వం అయినా ప్రజల సంక్షేమం కోసం ప్రజల గౌరవప్రదంగా తిరగాలండి. పోలీస్ స్టేషన్ పోతే కూర్చొని మాట్లాడకూడదా? ఏమండి ఆయన ఎస్ఐ ముందర నిలబడిన రాజా, ఎస్ఐ మనకి రాజా, నిలబడుకోవాలా చేతులు కట్టుకొని? వ్యవస్థని నాశనం చేసాం అందరూ, రాజకీయ నాయకులు కూడా, ఏ పార్టీ అని. నేను తప్పుడు కేసులు పెట్టడం కోసం ఆ ఎస్ఐను ఈ రోజు అండి ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఈ రోజు మా ఊర్లో పెనుమూరు మండలంలో, ఇది ఎందుకు చెప్తున్నా వాడు ఎన్ని ఆ ఎస్ఐలు ఒక ఫోర్జరీ కేసు అతని దగ్గర ₹1,00,000 లంచం తీసుకుని అది ఒరిజినల్ అని చెప్పి కేసు పెట్టిన కేసు రెఫర్ చేశాడండి. ఈ రోజు ఆ కథని చెప్తే రేపు ఇమ్మన్నా సీఎం గారికి ఇవ్వు, మా ఊరు. ఇది నేను ఆరోపణలు చేయడం లేదండి. రామారావు గారు అతను వైసీపీ తెలుగుదేశం ఇట్లేం చేయడం లే, అందరు కూడా మా ఏరియాలో ఇద్దరు చేసిన వాళ్ళు మా కులం వల్లే, మా బంధువులే. ఇక్కడ ఎవరిది తప్పు? ఆ ఎస్ఐకి ఎవరు చెప్పారు? పాత ముఖ్యమంత్రి చెప్పారా, ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పారా, రాబోయే ముఖ్యమంత్రి చెప్తా? వాడి గుణం అంతే, గుణం. ఈ వ్యవస్థల్ని ప్రక్షాళన చేయకపోతే నాశనం. అది దిశ చట్టం పెడతారా, ఇంకొక చట్టాలు ఏం చేయడానికండి? 4 తీసుకుంటాం ఆ చట్టాలతో ఏం చేస్తాం? ఏ చట్టం పెద్ద ఇప్పుడు ఉరి శిక్ష చట్టం ఉంది లేదా? యావజ్జీవ కారాగార శిక్ష చట్టం ఉంది లేదా? అంటే మాట్లాడుతులే రామారావు, మనం వ్యవస్థలు పాడైపోయినాయి అని చెప్పడానికే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇప్పుడు నేను విమర్శించానంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రోజు జరిగిన విషయం చెప్పాను. రామారావు గారు, మీ ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న విషయం నేను చెప్పానంటే వ్యవస్థ పాడైంది. కరెక్ట్ చేయకపోతే మేము పాడైపోతామండి. ఇలాంటి పోలీసుల్ని, ఇలాంటి అరాచక శక్తుల్ని, కిరాతకుల్ని, ఇసుక మాఫియాని, ఎర్రచందనం మాఫియాని, దొంగల్ని మేము ప్రోత్సహిస్తూ వస్తే వాడు మన పార్టీ వాడు, లేదా వాడు మన కులం వాడు సంపాదిస్తే మనకు కొద్ది ఇస్తాడు, వాడు ₹1,00,00,000 సంపాదిస్తే మనకు 10 లక్షలు ఇస్తారని వదిలేస్తూ వస్తే ప్రజలు మమ్మల్ని కూడా క్షమించరు. ఎలా క్షమిస్తారండి? కూటమి ప్రభుత్వం చేయమంటామా? మేము నిజాయితీగా పనిచేయాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా పోలీసు వ్యవస్థ ఇలా అయిపోయింది, ఇంకొద్ది కఠినంగా ఉండాలని చెప్పిన మాట వాస్తవమే. దీంట్లో నేనైతే తప్పు పట్టడానికి ఏం లేదు. ప్రజాస్వామ్యంలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే రాజకీయ పార్టీల మనుగడ కొనసాగుతుంది. అంతే తప్ప ఒక మంత్రి ఉన్నారనో, లేదో ముఖ్యమంత్రి ఉన్నారనో, ఉప ముఖ్యమంత్రి ఉన్నారనో వాళ్ళ వ్యవహారాల జోలికి మేము పోమని మనం భజన చేసుకుంటూ వస్తే
మాకు కూడా ఒక సీటు కూడా రాదండి. రైట్ చంద్రబాబు నాయుడు గారు తొలి రోజే చెప్పారు. రైట్ మనం కాబట్టి నేను ఇక్కడ ఎవరి వైఫల్యం కాదు, వ్యవస్థలో వైఫల్యాన్ని ఉంది, వాటిని కరెక్ట్ చేయడానికి అనిత గారు చెప్పారండి. ఆమె ఇప్పుడు ఎవరైనా హోమ్ మినిస్టర్ గా చెప్పారు, 5 ఏళ్ళు చేయలేని పని 5 నెలల్లో చేయడం అసాధ్యం, అప్పటికి వీలైనంత వరకు స్పందిస్తున్నాం, అందరం కలిపి వ్యవస్థలో మార్పు కోసం కృషి చేస్తే మంచిది. ఎక్కడ అన్యాయాలండి రామారావు గారు, మా ప్రభుత్వంలో ఎవరైనా ఎస్ఐఓ ఎస్పీనో లేదా ఇంకొక డిపార్ట్మెంట్ లో మీకు తెలిసి అన్యాయాలు అక్రమాలు చేస్తే నాకు రాయండి, నేను సీఎం గారికి ఇచ్చి అతని మీద యాక్షన్ తీసుకోమంట. మనం రాజకీయాల్లో ఉండేది దొంగల్ని కాపాడడానిక? మన పార్టీలో దొంగ చేయలేదు, దొంగని కాపాడతామండి, కాపాడమండి. పాము పుట్టలో ఉంటే పాలు పోస్తాం దేవత అని, అది మన మంచం మీదకి వచ్చేస్తే పాములు పట్టు అని పిలిచి పామును పట్టిస్తాం. కాబట్టి అరాచక శక్తులు పోలీసుల్లో ఉన్న, ఐఏఎస్ల్లో ఉన్న, ఐపీఎస్ల్లో ఉన్న, రాజకీయాల్లో ఉన్న, మా డాక్టర్లు, సైకాలజీ, ఏ రంగంలో ఉన్న అవినీతి పరులు, అక్రమాలు చేసే వాళ్ళని నిరోధించకపోతే, నివారించకపోతే సమాజం నాశనం అయిపోతుంది. ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఇద్దాం, ఎందుకంటే చాలా క్లియర్ గా చెప్పారు చాలా విషయాలు. దీనికి సంబంధించిన కంటిన్యూషన్ కోసం నేను నెక్స్ట్ అడుగుతాను, ఎందుకంటే మిగతా 2 గెస్టులు కూడా ఉన్నారు. వాళ్ళకి వెళ్లే ముందు రామారావు గారికి మీకు కూడా ఒక వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. పీసీఆర్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి ప్లీజ్. చంద్రబాబు గారి వీడియో ప్లే చేయండి. అది కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి, కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశ అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే, ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం కుటుంబ సమేతంగా. ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు, సపరివారం అందరి మీద, ఒకరిద్దరు కాకుండా అందరిపైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఎవరు బయట రావడానికి వీలు లేదు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకు బోనస్ అది ఎవరున్నారు పైకి లేవని ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ, కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇది ఫస్ట్ పవర్లోకి వచ్చిన తర్వాత కూటమి జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో ఆ రోజు నవ్వులు పూయించినటువంటి సందర్భం. అయితే ఆ రోజు నవ్వుకోవడానికి బాగానే ఉంది, బట్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఒకసారి ఆలోచించుకుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే శాసనసభలో, ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభలో 85% మంది మీద కేసులు నడిచాయి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం పెట్టినటువంటి కేసులు కాదు, గత 5 ఏళ్లలో పెట్టినటువంటి కేసులు అవన్నీ. దానికి సంబంధించే ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. సో మస్తాన్ రావు గారు, ఇద్దరు పార్టీల నేతలు చెప్పినటువంటిది విన్నారు, అధికార విపక్షాలది. అలాగే ముఖ్యమంత్రి గారి
వ్యంగ్యాన్ని కూడా చూశారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు అంటూ. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి శాసన మండలిలో ఇన్ని అక్రమంగా కేసులు పెట్టారు, గత 5 ఏళ్లలో ఫెయిల్ అయ్యారు అని హోంమంత్రి అనిత అంటే, లేదు మీరే ఫెయిల్ అయ్యారు, మీరే వైసీపీ వాళ్ళ మీద పడుతున్నారు, వైసీపీ సోషల్ మీడియాని అరెస్ట్ చేస్తున్నారు, నేతల్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి వాకౌట్ చేస్తారు. ఈరోజు కనీసం పూర్తి స్థాయిలో దాని మీద చర్చ జరగనివ్వకుండా వాకౌట్ చేసేశారు. మరి ఏమనుకోవాలి దీన్ని? అంటే ఎవరి హయాంలో, ఈ 5 నెలల్లోనేనా లేదు 5 ఏళ్లలో, అసలు ఎవరి హయాంలో లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా ఉందనేది మీ అభిప్రాయం? మస్తన్ రావు గారు. ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు, బీఆర్కే న్యూస్ వ్యూవర్స్ కి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. అంటే మనం ఎంచుకున్న అంశానికి చూసినట్లయితే ఈరోజు అనిత గారు అసెంబ్లీలో, అదే శాసన మండలిలో ప్రసంగించిందంతా కూడా మనం గమనించాలి. 2-3 అంశాలు బాగా ప్రస్తావించారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు చూసినట్లయితే ఓ పక్కన వైఎస్ఆర్సీపీ సభ్యులు లేవనెత్తిన దాని ప్రకారం చూసినట్లయితే వాళ్ళు మహిళల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి, ప్రభుత్వం అరికట్టలేకపోతుంది, లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా బాగలేదని చెప్తా ఉన్నారు. అయితే అనిత గారు మొత్తం చాలా అంశాలు ప్రస్తావించారండి. ప్రధానంగా చూసినట్లయితే 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ లో 83,202 అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేసులు నమోదయ్యాయి మహిళల భద్రతకు సంబంధించి. అదేవిధంగా 2019-24 అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసినట్లయితే 1,508 లక్షకు పైగా కేసులు మహిళల భద్రతకు సంబంధించి, వాళ్ళ మీద అత్యాచారాలు, దాడులకు సంబంధించి నమోదయ్యాయి అని చెప్పారు. అంటే దాదాపు 17,000 పైగా పెరిగాయి అనేది ఆమె గణాంకాలు సాధించారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జూన్ 23 జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసినట్లయితే 8,855 కేసులు మహిళల భద్రతకు సంబంధించి, అత్యాచారాలకు సంబంధించి, దాడులకు సంబంధించి నమోదయ్యాయి. అదే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 7,834 కేసులు మహిళల భద్రతకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్స్ లో నమోదయ్యాయని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అంటే టోటల్ గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళల మీద దాడులకు సంబంధించి 18% వరకు తగ్గిన పరిస్థితి ఉందనేది చెప్తా ఉన్నారు. అయితే ఇది మొత్తంగా గణాంకాలన్నీ చూసినట్టయితే కేసులు కొంత తగ్గినట్లు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెరిగినాయి. మరి మీరేమో దిశ యాప్ అన్నారు, దిశ చట్టాన్ని ఏమో కొన్ని ఫ్రేమ్ చేసి కేంద్రానికి పంపించారు. దిశ యాప్ ద్వారా కొన్ని కోట్ల మంది రాష్ట్ర వ్యాప్తంగా డౌన్లోడ్ చేసుకొని చైతన్యవంతులయ్యారు కాబట్టి మేము మహిళల మీద నేరాలను తగ్గించగలిగామనేది చెప్తా ఉన్నారు. కానీ చూసినట్లయితే మీ హయాంలోనే మరి దిశ యాప్ అనేది ఏం పనిచేయలేదు కాబట్టే మహిళల మీద దాడులు విపరీతంగా పెరిగాయి అని చెప్తూనే ఆమె జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఒక మహిళ కృష్ణానది తీరంలో అత్యాచారానికి గురైతే ఈ రోజు వరకు కూడా నిందితుల్ని పట్టుకోలేకపోయారనేది ఆమె ప్రస్తావించారు. అదేవిధంగా ఆమె ఏం చెప్తా ఉందంటే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మచ్చుమరి, మీరు చెప్తా ఉన్నారు, మచ్చుమరి కావచ్చు, లేదంటే అనంతపురంలో అత్త కోడళ్ళు రేపుకు గురయ్యారు, అదేవిధంగా పొంగనూరులో 7 ఏళ్ల బాలికపై దాడి జరిగింది, ఇట్లా జరుగుతా ఉన్నాయి. వాటికి సంబంధించి మాకు తెలియగానే, సమాచారం తెలియగానే వెంటనే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రత్యేక కోర్టులు పెట్టాము. అదేవిధంగా నిందితులు కూడా 48 గంటల్లో, 24 గంటల్లో కొంతమందిని, 48 గంటల్లో కొంతమందిని అరెస్ట్ చేయగలిగామనేది ఆమె చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ గంజాయికి సంబంధించి కూడా ఆమె ప్రస్తావించారండి. గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పదే చెప్పారు. అంటే రాష్ట్రంలో దాదాపు గంజాయి ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తా ఉన్నారు, అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో, లేదంటే యూత్ అంతా కూడా ఆ అవైలబిలిటీలోకి రావటం వల్ల అనేక నేరాలు పెరిగాయి. గంజాయికి సంబంధించి అందరం కూడా ఆలోచించాలి, వాటిని డెమాలిష్ చేసి ఎవరైతే నిందితులు సరఫరా చేస్తున్నారో, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, అంటే దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబట్టినా కూడా అది ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నాయనేది అప్పట్లో మనకి కొంత కోట్ చేసడం జరిగింది. అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ, స్టేట్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా జరిగాయి. సో అదేవిధంగా రీసెంట్ గా చూసినా కూడా గత ప్రభుత్వం తాలూకు ఏవైతే కొన్ని అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా కొనసాగుతున్నాయి. డ్రగ్స్ మాఫియా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో వేళ్ళూనుకొని ఉంది. దీని మీద అమిత్ షా గారు దృష్టించాలని ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ అనిత గారు చెబుతూనే మేము ఏమేం చేస్తున్నాము, మహిళల భద్రతకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉంది, మీరు కూడా దానికి సహకరించాలి. కానీ ఇదే అంటే అత్యాచారాలు అనేవి ఏ ప్రభుత్వంలో ఉన్నా జరుగుతూ ఉంటాయి. మహిళలను చైతన్యవంతం చేయడం ద్వారా, సమాజాన్ని చైతన్యవంతం చేయడం ద్వారా, లేదంటే ఇప్పుడు పోర్నోగ్రఫీ ఎక్కువగా ఉంటా ఉంది.
నిజానికి అంతేగారు ప్రస్తావించలేదు కానీ మనం చెప్పుకోవాలంటే పోర్నోగ్రఫీ మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా అవన్నీ అవైలబిలిటీలో ఉండటం వల్ల వాళ్ళు పదే పదే వాటిని చూడటం, వాళ్ళ ఉద్రేకం, వాళ్ళ భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోకపోవటం కూడా ఈ నేరాలకు కారణంగా నేనైతే చెప్తాను. అయితే ఇప్పుడు అనిత గారు చెప్తుంది ఏంటంటే, మేము ఇవన్నీ చేస్తా ఉన్నప్పటికీ కూడా మీరు కూడా ఏదైనా సద్విమర్శలు చేయండి, సలహాలు ఇవ్వండి. అంతేగాని మేమేదో ఆ రేపులు పెరగటానికి కారకులయ్యాము లేదా మేము ఎంకరేజ్ చేస్తున్నాం అనే మాటలు ఇంకొక మాట అన్నారు మస్తాన్ రావు గారు. అది చాలా కీలకమైనటువంటి పాయింట్. అంటే అది సమంజసమా కాదా అన్నటువంటిది ఒకసారి చెప్పాలి మీరే. ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో, అనంతబాబుకు సంబంధించి డైరెక్ట్గా పేరు తీయలేదు, కానీ పేరు తీయకుండా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కూడా ఈరోజు సభలోకి వచ్చి కూర్చున్నారు. ఇది దౌర్భాగ్యం అన్న మాట హోంమంత్రి నోటి నుంచి వచ్చింది. అవును, అదే కాదండి, దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న ఆయన కూడా కౌంటర్ చేశారు. మీలాంటి వాళ్ళు అంటే ఇంట్లో ఇట్లా ఆడవాళ్ళని వేధింపులు గురి చేస్తున్న అదే పర్సనల్ అఫైర్ కావచ్చు, ఆమె ప్రస్తావించారు. అలాంటి వాళ్ళు సభలోకి వచ్చి ఇట్లా చర్చించడం కూడా దౌర్భాగ్యం అనేది కూడా ఆమె అన్నారు. సరే, అది వ్యక్తిగతం కాబట్టి అది వదిలేద్దాం. బట్ అనంతబాబుకు సంబంధించి ఇట్ ఈస్ క్లియర్ కట్ ఎవిడెంట్ ఇన్సిడెంట్. అది పోలీసులు కేసు పెట్టారు, ఇదంతా అయింది. మరి అటువంటి వ్యక్తిని ఇంకా ఎందుకు శాసన మండలి చైర్మన్ ఉపేక్షిస్తున్నారు అన్నటువంటి పాయింట్లో ఈ దౌర్భాగ్యంగా కనిపిస్తోంది అన్న మాట సమంజసం అంటారా? అంటే దీన్ని ఇంకోటి కూడా ప్రస్తావిస్తానండి. యాక్చువల్ గా అనంతబాబు ఆ ఇష్యూలో జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేస్తున్నట్టు పేరు నామమాత్రంగా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో జరిగే గడప గడపకి మన ప్రభుత్వం సమావేశాల్లో కానీ పాల్గొంటా కనిపించేవాళ్ళు. అంటే అది ఏ విధమైన ఇండికేషన్ ఇచ్చింది అంటే, అట్లా హత్యారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు పక్కన కూర్చోబెట్టి ఎందుకు చేశారనేది కూడా అప్పట్లో బాగా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల నేపథ్యంలోనే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ బాగా తీవ్రంగా దెబ్బతింది. అక్కడ అంటే అలా దళితులందరూ కూడా ఆ పార్టీకి దూరమైన పరిస్థితి కూడా అక్కడ ఉంది. అంటే ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని కొద్దిగా దూరంగా పెట్టడం, అట్లాంటి వాళ్ళని మనము సమాజం నుంచి వేరే విధంగా చూడటం వల్ల వాళ్ళలో చైతన్యం రావటం, అట్లాంటి నేరాలు చేయాలంటే ఎవరన్నా భయపడాలి అనే విధంగా అక్కడ ఇండికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇప్పుడు మీరు చెప్పినట్లయితే మహిళల మీద అత్యాచారాలకు సంబంధించిస్తే ఇప్పుడు మనం స్పీకర్ అయ్యన్న పాత్ర గారి మీద మహిళలకి సంబంధించిన లైంగిక దాడి కేసు కూడా ఆయన నమోదైంది. నిజానికి అది ఇందాక ప్రస్తావించలేదు, కానీ మీరు చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పినప్పుడు ఎవరెవరి మీద మీ కేసులు నమోదయ్యంటే దాదాపు ఆయన నిలబడలేదంటే స్పీకర్ పదవిలో ఉన్నారు కాబట్టి ఆ విషయం అందులో నిలబడలేదేమో. అంతేగాని ఆయన మీద కూడా ఉంది. ఆ సభాపతి, ఉపసభాపతి, మంత్రివర్గం, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అందరూ 85% మంది మీద కేసులు ఉన్నాయి. సో ఇంకోటి చెప్తాను సార్, మ్యాక్సిమం ఇందాక ప్రస్తావించిన దానిలో ప్రధానంగా ఫోర్స్నిక్ ల్యాబొరేటరీకి సంబంధించి అంటే మనము 2,73,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వేసినప్పుడు ఇలా మహిళల మీద దాడులకు సంబంధించి కానీ అత్యాచారాలకు సంబంధించి కానీ కీలకమైంది నేరాలు అరికట్టాలంటే ఫోరెన్సిక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలు సాక్ష్యాలు చెప్తే సరిపోవట్లేదు. ఎప్పుడైతే సైబర్ కి సంబంధించి కానీ లేదా వాళ్ళకి సంబంధించిన కీలకమైన ఎవిడెన్స్లు అంటే ఫోరెన్సిక్ సంబంధించి సైన్స్ ఏదైతే డెవలప్ అయిందో దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా నేరస్తులకి త్వరితగతిన 4-5 నెలల్లోనే వాళ్ళకి ఏదైతే ఆ సాక్ష్యాధారాలు ఫోరెన్సిక్ నుంచి తీసుకుంటారో అవి సుప్రీంకోర్టు కానీ అవన్నీ కూడా ఆనర్ చేస్తాయి. సో వాటికి సంబంధించి కేవలం 200 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయలేని దౌర్భాగ్య స్థితిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఈ రోజున అత్యాచారాల గురించి ఎలా ప్రశ్నిస్తారు అంటే నేరస్తుల్ని కోర్టులకు అప్పచెప్పి వాళ్ళకి శిక్షలు పడేందుకు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ లాంటివి ఎంతో ఉపయోగపడతాయి. అట్లాంటి వాటి మీద ఎందుకు వాళ్ళు సీతకన్నేశారు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా పోలీసులకు సంబంధించి కూడా అనేక రకాల సౌకర్యాలను కూడా వాళ్ళు కట్ చేసిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా వాళ్ళలో అసంతృప్తిని రేగా వాళ్ళు సరిగా ఉద్యోగాలు చేయలేని పరిస్థితి, వినిర్వహణ చేయలేని పరిస్థితిని కూడా కల్పించారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ చూసి సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పాలంటే మహిళల మీద అత్యాచారాలకు సంబంధించి ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాటిని అరికట్టాలనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వచ్చిందని లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిందని ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లే కంటే కూడా అసలు మహిళల మీద అత్యాచారాలు జరగకుండా చైతన్యవంతమైన మార్గదర్శకాలు, ప్రజలను చైతన్యవంతం చేసే మార్గదర్శకాలు కానీ లేదంటే అలాంటి నేరాలకు పాల్పడే వాళ్ళు మరోసారి అటువైపు చూడకుండా టెర్రరైజ్ చేసే విధంగా ఒక బలమైన చట్టాలు అంటే ఇప్పుడున్న చట్టాలు కనీసం ఇంప్లిమెంటేషన్ అంటే రాజకీయ జోక్యానికి తావు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందనేది నేను చెప్తానండి. రైట్. సైదా గారు నమస్కారం సార్. సైదా గారు వినిపిస్తుందా?
Please unmute. ఐ థింక్ చిన్న టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. మస్తాన్ రావు గారు ఉన్నారు, మస్తాన్ రావు గారితో ఒకసారి మాట్లాడదాం. సార్ ఇందాక టోటల్గా చెప్పారు మీరు. సార్ ఎస్ సో టోటల్గా చెప్పారు. అయితే ఒక పాయింట్ ఏంటంటే ఈ దిశ చట్టం అనేది యాజ్ అన్ అనలిస్ట్ కింద అసలు మీకున్నటువంటి సమాచారం చట్టం అనేది ఉందా లేదా? జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్. చట్టం లేదండి. లేదు, రైట్. రామారావు గారు ఒక్క నిమిషం కేంద్ర ప్రభుత్వానికి పంపించారు, పెండింగ్ లో ఉంది. మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు, దిశ చట్టం ఉందా లేదా మీరు చెప్పండి. దిశ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా దాన్ని డెవలప్ సార్ ఉందా లేదా? దిశ చట్టం మన ప్రభుత్వం చేసిందండి, ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్ లో ఆమోదించలేదు, ఇంప్లిమెంట్ లో లేదు, చెప్తా ఉన్నాయి. ఇంప్లిమెంట్ లో లేదు. దిశ చట్టం మంచి చట్టం అయినప్పుడు మస్తాన్ రావు గారు మాట్లాడుతూ మళ్ళీ ఏమంటున్నానంటే దిశ చట్టం చాలా మంచి చట్టంగా ప్రజల మన్నలు పొంది 85 లక్షల మంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏదైతే మస్తాన్ రావు గారు చెప్పినట్లు 2014 నుంచి 2019 వరకు 83,000 కేసులు ఉంటే 2019 నుంచి 2024 వరకు 1,05,000 కేసులు వచ్చినాయి. అంటే అది దిశ యాప్ యొక్క ఫలితము. మహిళలంతా ముందుకు వచ్చి చైతన్యవంతంతో కేసులు పెట్టారనేది కూడా మీరు గుర్తిరగాలని నేను మీకు తెలియజేస్తున్నాను, వినవిస్తున్నాను. మరి చూస్తా ఉన్నాం దిశ చట్టం వల్ల, దిశ చట్టం ఎప్పుడు తెలంగాణలో ఒక మహిళ మీద జరిగినటువంటి అఘాయిత్యం కారణంగా తీసుకొని ఈ రాష్ట్రంలో కూడా అటువంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు మహిళా మనులు అర్ధరాత్రి కూడా ఏదైతే గాంధీ మహాత్ముడు అర్ధరాత్రి కూడా మహిళలు రోడ్ల మీదకి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఏదైతే భావన వ్యక్తం చేశారో దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని తెచ్చారనేది నా యొక్క వినపం. మరి మీరు కూడా ప్రస్తావించారు అసెంబ్లీలో ఉన్నటువంటి 80% మంది మీద కేసులు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు దాన్ని మొట్టమొదటి అసెంబ్లీలో ప్రస్తావించారని. ఏ రకమైనటువంటి కేసులు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి ఉద్యమాలు తెలుగుదేశం పార్టీ చేసింది, రకరకాలు. ఇదేమి కర్మ బాబు, మాకు ఇదేం కర్మ అని రాష్ట్రానికి. అటువంటి సందర్భంలో కేసులు నమోదై ఉండొచ్చు. ఆ కేసులను కూడా నాయకులు ఉద్యమాలు చేస్తే కేసులు జరుగుతాయని మనందరూ తెలిసినటువంటి అంశమే. ఆ కేసులను కూడా ఈ కేసులు లెక్కించడం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం. సైదా గారికి అవకాశం ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఒకసారి వారితో మాట్లాడాలి. ఒక్క నిమిషం. మీరు 4 పాయింట్లు చెప్పారు, గుర్తుపెట్టుకున్న ఒక్కసారి. సైదా గారు, ముందుగా మీకు కూడా చెప్పాలి ఏంటంటే ఇందాక అసెంబ్లీ వీడియో చూపించి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మ్యాటర్లో ఎంతమంది మీద కేసులు అంటే 85% మంది అని కాంగ్రెస్ పార్టీని మర్చిపోయారు ప్రజలు. ఏంటంటే వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కొంతమందికి తెలియదు. జీవీ హర్షకుమార్ గారు కావచ్చు, పళన్రాజు గారి మీద కావచ్చు, లేదంటే మీ మీద కావచ్చు ప్రత్యేకంగా, తర్వాత బాజీ గారి మీద, ఇలా చాలామంది, తులసిరెడ్డి గారు పెద్దలు, ఆయన మీద కూడా కేసు పెట్టారు. రఘువీరారెడ్డి గారు ఎన్నికలకి ఓటు వేయడానికి పాప ఆయన మోటార్ బైక్ మీద వెళ్తే ప్రజల్లో అసలు ఆయన లేరు, చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఎవరో అనుకొని గొడవ చేయడానికి వచ్చాడని కేసు పెట్టడానికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా అందరికీ తెలిసిందే. ఇలాగ కాంగ్రెస్ నేతల మీద కూడా కేసులు పెట్టారు, ఉద్యమాలు చేశారని ఇంకోటో కాదు, వేరే ఉన్నాయి ఇంకా. సో మీరేమంటారు? లా అండ్ ఆర్డర్ అనేది ఈ 5 నెలల్లోనే పూర్తిగా దిగజారిపోయింది అనుకోవాలా, లేదంటే గత 5 ఏళ్లలో దిగజారింది అనుకోవాలా? పవన్ కృష్ణ గారు, మీకు పేరున్నటువంటి పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ రావు గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అభినయవాది డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, అలాగే సోదరుడు వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్కారం అండి. ఈరోజు పవన్ కృష్ణ గారు నిజంగా శాసన మండలిలో 5వ రోజు హోంశాఖ మంత్రులు శ్రీమతి అనిత గారు ప్రధాన ప్రతిపక్షం మీద గట్టిగా ఎరుచుకుపడ్డారు. ఆమె యొక్క మాటల దీనితోటి ఒక రకంగా ప్రధాన ప్రతిపక్షాన్ని నోరు మూయించే విధంగా ఆమె గట్టిగానే అగ్రెసివ్గానే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, మహిళల మీద దాడులు, అత్యాచారాలు, ఈ కేసులకు సంబంధించి ఆమె చాలా స్పష్టంగా మాట్లాడింది. ఇందాక మస్తాన్ రావు గారు ప్రస్తావించిన విధంగా 2-3 వ్యక్తుల గురించి, వాళ్ళ ప్రవర్తన తీరు గురించి, ఎవరైతే
హత్యలు చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కూడా శాసన మండలిలో కూర్చుంటున్నారని, లేకపోతే వ్యక్తిత్వం లేని మనుషులు ఈరోజు ఇంట్లో చలని వాళ్ళు మరి ఈదుల్లోకి వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి ఆమె చాలా స్పష్టంగా అగ్రెసివ్గా మాట్లాడింది. చాలా సంతోషం. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారు ఆయన 72 సంవత్సరాల వయసులో చాలా వాస్తవాలు మాట్లాడాడు. ఒక తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ నాయకుడిగా ఈజ్ ఎ సీనియర్ సిటిజన్. ఆయనకి ఇప్పుడు ఊడేది లేదు, పోయేది లేదు. ఆయన వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాలాంటి వాళ్ళందరికీ ఆయన ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన కిరీటం పెట్టడు, లేకపోతే ఆయన ఏమైనా ముఖ్యమంత్రిని చేయడు, ప్రధానమంత్రి చేయడు. కానీ ఇలాంటి పెద్దలు అవసరం ఈ సమాజానికి. చాలా వాస్తవాలు మాట్లాడాడు. వాళ్ళ నియోజకవర్గంలో ఏర్పేడు సిఐ 5 నెలల్లోనే 50 లక్షలు సంపాదించాడంటే ఇంకేమనాలా? ఇక్కడ ఈ లోపం ఎక్కడుంది? ప్రభుత్వంలో ఉందా, ముఖ్యమంత్రిలో ఉందా? సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అది. ఒక కేసులో ఒక ఎస్ఐ ₹1,00,000 తీసుకున్నాడంటే ఏమనాలి? ఎందుకంటే ఐ ఆమ్ అప్రిషియేట్. ఎందుకంటే మన ప్యానల్ తరఫున ఆయన సుధాకర్ రెడ్డి గారిని మనందరం అభినందించాలి. ఇలాంటి వాస్తవాలు చెప్పినందుకు నిజంగా పెద్ద ఆయన సుధాకర్ రెడ్డి గారి గురించి నాకు తులసిరెడ్డి గారు చెప్తూ ఉంటాడు చాలా విషయాలు. నిజంగా ఆయన ఇలాంటి వాస్తవాలు చెప్పినందుకు మనం ప్యానల్ తరఫున ఆయన అభినందిస్తా ఉన్నాం. ఒక విషయం పవన్ కృష్ణ గారు ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక రాక్షస సైకో మూక పాలన జరిగిందనేది వాస్తవం. నేను ఎక్కడ కూడా నేను వాళ్ళని వెనకేసుకొని రాను. ఏ విధంగా మహిళల మీద దాడులు జరిగాయో, ఏ విధంగా అకృత్యాలు జరిగాయో, ముఖ్యమంత్రి గారి ఇంటికి కూతవేటు దూరంలో మరి ఒక దళిత బాలిక మీద అత్యాచారం జరిగిందో, గ్యాంగ్ రేప్ జరిగిందో మనం చూసాం. సీఎం సొంత జిల్లాలోనే ఏ విధంగా మహిళల మీద దాడులు జరిగాయో కూడా మనం చూసాం. అనేక మంది దళితులు, మైనార్టీలు, వివిధ సామాజిక వర్గాలు చెందినటువంటి అబలల మీద ఏ విధంగా అత్యాచారాలు చేశారో మనం చూసాం. అలాగే అదే విధంగా దాదాపు 400 మంది డిజిటల్ కార్పొరేషన్ పేరుతోటి ఒక సైకో మూకని మరి వాళ్ళు రిక్రూట్ చేసుకొని ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మీద పోస్టింగ్లు పెట్టి అనుచితంగా ప్రవర్తించి అసభ్యత జోడించి పోస్టింగ్లు పెట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని ఏ విధంగా హననం చేశారో కూడా మనం చూసాం. చివరికి మనం చూసినట్లయితే కోడెల శివప్రసాదరావు గారు మాజీ రాష్ట్ర మంత్రి, ఆయన్ని పల్నాటి పులి అని చెప్పి అనుకుంటునే వాళ్ళం ఆ రోజు మేము చిన్నపిల్లలందరప్పుడు కూడా పల్నాటి పులి అని చెప్పి. ఎందుకంటే మాది ప్రకాశం జిల్లా, మార్కాపురం ప్రాంతం అంతా కూడా దర్శి కూడా నర్సరాపేట పార్లమెంట్ లో ఉండే. ఆయన మా జిల్లాకు వచ్చినప్పుడు మేము చూసి అనుకునే వాళ్ళం పల్నాటి పులి అని చెప్పి అప్పుడు కేకలేసేవాడు. అలాంటి ధైర్యశాలి కూడా ఈ వైసీపీ మూకల సైకో మూకల ప్రవర్తన వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటే ఎంతమంది అబలలు మరి ఇబ్బంది పడుతున్నారో మీరు గమనించాలి. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయో గుర్తించాలి. మా ప్రకాశం జిల్లా సంబంధించి వైసీపీ జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారి మీద ఏ విధంగా సోషల్ మీడియా మరి ట్రోల్ చేసిందో, ఆమెని వ్యక్తిత్వాన్ని హననం చేసిందో మనం చూసాం. ఇంకా చెప్పుకుంటే అనేకమైన ఘటనలు మా నాయకురాలు షర్మిలారెడ్డి గారి మీద ఆమె యొక్క కట్టుబొట్టిన గురించి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి గారే మాట్లాడితే మేమేం చెప్పాలా? తల్లి మీద 9 మాసాలు మోసి కనిపించినటువంటి కన్ని తల్లి విజయమ్మ క్యారెక్టర్నే మరి తప్పు పట్టినటువంటి దుర్మార్గుల్ని ఏమనాలా? ఎందుకంటే నేను ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దురాగతాల గురించి నేను మాట్లాడతాను. అయితే ఈ 5 నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది నాకు అనిపిస్తూ ఉంది. వీళ్ళు కూడా వాళ్ళ దారిలో నడుస్తున్నారు. ఇట్స్ క్లియర్. ఎందుకంటే ఈ యొక్క 5 నెలల కాలంలో కూడా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, కొంతమంది స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తమకు అనుకూలమైనటువంటి మరి ఈ అధికారులను నియమించుకొని వాళ్ళు ఇష్టానుసారంగా దోపిడీకి చేస్తా ఉన్నారు. రేషన్ మాఫియా నడుస్తూ ఉంది, గ్రావెల్ మాఫియా నడుస్తూ ఉంది, ఈరోజు మద్యం మాఫియా నడుస్తూ ఉంది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే దుర్మార్గంగా మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. నాకు మా ప్రకాశం జిల్లాలో సోదరుడు బొట్ల రామారావు నియోజకవర్గం టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో ఇటీవలనే ఈ యొక్క మనం చూసినట్లయితే బాలల దినోత్సవం, చాచా నెహ్రూ బాలల దినోత్సవం 14వ తారీఖు 4 రోజుల ముందు దాదాపు
9-10 తారీఖుల్లో ఒక దళిత బాలిక 4వ తరగతి జరుగుతున్నటువంటి 10 సంవత్సరాల దళిత బాలిక ఆ అమ్మాయిని ఆ స్కూల్లో మాస్టర్ పిఎస్ అనేటువంటి ఒక తెలుగు మాస్టర్ మధ్యాహ్నం లంచ్ టైంలో ఆ అమ్మాయిని ఒక సాటి విద్యార్థిని హారిక అనే విద్యార్థిని అనే అమ్మాయిని అత్యాచారం చేస్తే, అంటే నేను చెప్తున్నా అండి పవన్ గారు, బాధితుల పేర్లు మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి, ఆ విధవల పేర్లు చెప్పండి. బాధితులు కాదు, ఆ అమ్మాయిని పిలిచిన అమ్మాయిని, అంటే బాధితుల పేరు చెప్పడం వల్ల ఆ అమ్మాయి ఒక స్టూడెంట్ సహ విద్యార్థిని ఆ అమ్మాయిని పిలిచి మాస్టర్ గారు ఆ అమ్మాయిని ఏ విధంగా నరకయాతన చేశాడో, ఒక చిన్న పాప, ఒక దళిత బాలిక పాపం వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే మేము రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. ఒక కూలీనాలు చేసుకున్నటువంటి బతికేటువంటి చిన్న కుటుంబం, ఆ నియోజకవర్గంలో ఆ అమ్మాయి చిన్న బాలిక 8-10 సంవత్సరాల బాలిక, అమ్మాయికి రేపు గురైతే రక్తస్రావం అయితే 3 రోజులు మరి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల. ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు వీళ్ళంతా. దీని గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుట్లో ఆ నియోజకవర్గానికి గౌరవ మంత్రి గారు, ఒక దళిత ఎమ్మెల్యే, ఒక దళిత మంత్రి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ కూడా మేము ఎస్పీ గారిని కలిసిన తర్వాత అదే రోజు 3 రోజులు మేము అమ్మాయి రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడానికి కూడా పోలీసులు మమ్మల్ని అనుమతించలా. మేమే స్వయంగా ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ రోజు సాయంత్రం మంత్రి ఎస్పీ గారిని కలిసిన తర్వాత విషయాలని చెప్పిన తర్వాత ఇదేదో ఇష్యూ పెద్దదని చెప్పి కేసు రిజిస్టర్ చేశారు. ఆయనకి రిమాండ్ పంపించారు. డిఈఓని కలిసాం. డిఈఓ ఇప్పటికి కూడా సస్పెండ్ చేయాలి ఆ మాస్టర్ గారిని. ఏమనాలండి ఇది? నాకు ఒకటి గుర్తొస్తుంది శుభ, ఎందుకంటే ఇది మా కులమనో మా పార్టీ అనో, ఎందుకంటే ఇక్కడ కొన్ని నైతిక విలువలు కట్టుబడాల్సిన అవసరం ఉంది. అతను మా పార్టీ వాడు కాబట్టి, లేకపోతే మా కులపోడు కాబట్టి వాడి మీద కేసు పెట్టమంటే ఇది సాధ్యమేనా? నేను కోరుతా ఉన్నా. ఇది 3-4 రోజులు దీన్ని గోప్యంగా ఉంచి మరి ఆ కుటుంబాన్ని ఏ విధంగా హింసించారు? ఎంత దుర్మార్గం ఇది! అది వైసీపీ నాయకుడు బంధువులు సంబంధించిన అమ్మాయి అని చెప్పి పక్కన పెట్టడం, లేకపోతే ఆ కులపోడు అని చెప్పి పక్కన పెట్టడం, ఇది ఏమనుకోవాలా? నాకోటి సుభాష్ గారు గుర్తొస్తా ఉంది. ఇది ఒక కథ ఒకటి గుర్తొస్తా ఉంది. అడవిలో ఎన్నికలు జరిగితే అక్కడ ఉన్నటువంటి ఒక జింకను ఒక గొడ్డలి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఒక చెట్టు అడిగింది, ఎవరు ఈ గొడ్డలి ఉన్నటువంటి కర్రను ఎవరికి ఓటేసావని చెప్పి. ఇప్పుడు ఆ గొడ్డలి ఈ కర్ర చెప్పింది కదా, నాకు ఆ కర్ర ఏదైతే గొడ్డల కొట్టడానికి ఉపయోగించినటువంటి కర్ర మా కొలపోడు కాబట్టి మేము ఓట్లేసామని చెప్పుకున్నాం. దుర్మార్గం ఏముందండి? అంటే నరికేవాడికి, లేకపోతే హత్యలు చేసేవాడికి, అత్యాచారాలు చేసేవాడికి ఆ కులం అనే ముద్రతోటి మరి ఓట్లు వేసుకుంటా. నేను అదే కోరుతా ఉన్నా. ఎందుకంటే పవన్ గారు గత 5 సంవత్సరాలు జరిగినటువంటి పరిపాలన దుష్ట పరిపాలన చెప్పి ప్రజలు చరమగీతం పాడారు, ఇంటికి పంపించారు. ఈరోజు మీరేం చేస్తున్నారు? ఈరోజు అనిత గారు మాట్లాడుతున్నారు కదా, మనకు సమయాభావం అవుతుంది కాబట్టి తక్కువ టైం ఇచ్చారు. ఒకటి పవన్ గారు నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు. మధ్యలో నేను ఇదయ్యా సరే నేను చెప్పేది కూడా మీరు వినాలా? ఎందుకంటే ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వాల్లో ఇంకా పేదలు ఎటుపోవాలా, మైనార్టీలు ఎటు కావాలా, దళితులు ఏమైపోవాలా? ఈ కులాలు అడ్డు పెట్టుకొని మీరు అత్యాచారాలు చేస్తే హత్యలు చేస్తా ఉంటే చూస్తా ఊరుకోవాలనా? ఈరోజు పోలీసు వ్యవస్థని మీరు ఎందుకు గాడిలోకి పెట్టలేకపోతా ఉన్నారు? పెద్ద సుధాకర్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆయన ఇలాంటి పోలీసు వ్యవస్థ మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఎందుకు ఈ విధంగా మీరు ప్రవర్తిస్తా ఉన్నారు? రాజు మెత్తకైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచింది అనేది వాస్తవం. ఈరోజు చంద్రబాబు గారు ఒక పరిపాలనా దక్షతటువంటి నాయకుడు అని చెప్పి మరి అందరం కొనియాడుతా ఉన్నాం. మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. ఇలాంటి దొంగల్ని, దోపిడీదారుల మీద చర్యలు తీసుకోండి. మీ ఎమ్మెల్యేలో లేకపోతే మీ మంత్రుల్లో రికమెండ్ చేశారని చెప్పి అవినీతి పరులని, దొంగల్ని ఒక 5 నెలల్లోనే 50 లక్షలు సంపాదించాడంటే ఒక సిఐ, ఇంకేమనాలి? ఇది ఈ సమాజం ఎట్టిపోతా ఉంది. దాచుకోనటువంటి పరిస్థితి వస్తా ఉంటే మిమ్మల్ని కూడా ప్రజలు క్షమించరు. నేను ఒకటే కోరుతా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మీరు
మాయ మాటలు చెప్పి వాళ్ళు చేశారు కాబట్టి మేమేదో ఉంటాం అని చెప్పి అంటే ప్రజలు అమాయకులు కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు చెప్పాడు, సింహం సింగిల్ గా వస్తుంది అన్నాడు, 170 స్థానాలు మాయే అన్నాడు, వైనాట్ 175 అని మాట్లాడాడు. ఈరోజు ఏమైంది? 11 స్థానాలకు దిగజారిపోయారు. ప్రజలు బుద్ధి చెప్తారు. దయచేసి మీరు మాట్లాడి కనీసం మంత్రి గారు పరామర్శించాలి ఆ పాపని. ఏమేదో నీతులు చెబుతోంది ఈరోజు శాసన మండలిలో. అది వచ్చి ఒక దళిత మహిళ, దళిత ఆడబిడ్డ, మరి ఆ యొక్క శాసనసభ్యుడు, ఆ యొక్క మంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపన పోలా. ఇదే మీరు చెప్పే నీతులు. ఇది గుర్తుంచుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడింది. మా షర్మిలమ్మ గారి నాయకత్వంలో మేము ఒకటే చెప్పాం ఆ రోజు, మీరు గనక వెంటనే ఆ దోషిని అరెస్ట్ చేయకపోతే షర్మిలమ్మ గారు వచ్చి కూర్చుంటారని చెప్పి హెచ్చరించాం. డిఎస్పీ గారి సమక్షంలో, ఎస్పీ గారి సమక్షంలో వెంటనే అప్పుడు కేసు రిజిస్టర్ అయింది. ఇప్పటికీ ఆ యొక్క ఆ మాస్టర్ గారిని ఇంకా సస్పెండ్ చేయాల. డిఈఓ దొంగ. మేము పోయి మాట్లాడిన దాకా కూడా అతను ఆ స్కూల్ ఒక ఏదో కమిటీ చేశారని చెప్పి అంటాడు, కానీ ఆయన పోయి ఆ యొక్క స్కూల్ విజిట్ చేసినటువంటి పాపాన పోలా. ఇలాంటి యదవల్ని దొంగలను తీసుకొచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పెడితే పిల్లలు ఏ విధంగా ఆదర్శం తీసుకోవాలి? ఇలాంటి అందరినీ ఇలాంటి క్రిమినల్స్ అందరినీ మీరు వ్యవస్థలో పెట్టుకుంటా పోతే ఈ సమాజం ఏం బాగుపడిద్ది? దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మీకు ఇచ్చినటువంటి ప్రజలు ఏదైతే నమ్మకంతో మీకు ఓట్లేసి గెలిపించారో, మీకు ఏ విధంగా అయితే 57% ఓట్లు ఇచ్చి 160 స్థానాలు ప్రజలు కట్టబెట్టారో, వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ యొక్క భరోసాని మీరు ఇది చేయకుండా వాళ్ళకి న్యాయం జరగాల, మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటూ, వాస్తవాలు మాట్లాడినటువంటి సుధాకర్ రెడ్డి గారిని మరొకసారి మన ప్యానల్ తరఫున నేను అభినందన తెలుపుతాను. రైట్, థ్యాంక్ యూ సైదా గారు. సుధాకర్ రెడ్డి గారు, ఆఖరి ఒక్క నిమిషం మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఇందాక రామారావు గారు మాట్లాడుతూ అన్నారు ఏంటంటే, దిశ అప్లికేషన్ వల్ల మాత్రమే మా హయాంలో 1,05,000 పైచిలకు కేసులు నమోదయ్యాయి అన్న మాట అన్నారు. అంతకుముందు మీ హయాంలో 2014-19లో 83,000 కేసులు నమోదయ్యాయి కాబట్టి ఆ రికార్డ్స్తో చెప్తూ, అంటే ఇక్కడ ఒక పౌరుడిగా లేదా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను నవ్వాలా ఏడవాలా? అంటే కేసుల సంఖ్య పెరిగిందా, లేదు కేసులు పెట్టేవాళ్ళు ఎక్కువ అయ్యారా? ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? ఒక 1 minute కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్. హలో సుధాకర్ రెడ్డి గారు, మ్యూట్లోకి వెళ్ళింది. మ్యూట్ చేసింది. చెప్పండి. కేసుల విషయానికి వస్తే రామారావు కాదు, సుధాకర్ రెడ్డి గారు రాలేదండి. పవన్ గారు చెప్పండి. పవన్ గారు, నాకు మీ అందరికంటే ఒక ప్రత్యేకమైన ఈ విషయంలో అనుభవం ఉంది. నేను కోర్టులో, తిరుపతి కోర్టులో 7 ఏళ్ళు లీగల్ మీడియేటర్ గా చేశాను. అక్కడ మీడియేషన్ సెంటర్ లో ఈ డిస్ప్యూట్స్ మీద. అలాగే ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో కూడా నేను చాలా మందికి రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ ఇచ్చాను. ఏది ఈ కేసులు ఎందుకు వస్తాయి, రేపులు అన్నిటి మీద ఆ అనుభవంతో చెప్తున్నాను. దిశ చట్టానికి విలువ లేదు, దిశ చట్టానికి ఆమోదం లేదు. దిశ యాప్ వల్ల ఎక్కువ కేసులు వచ్చాయి అనుకున్న కంటే కేసులు పెరిగాయి అనడం ధర్మం. ఆ కేసుల్ని సరే ఆయన అన్నట్టు ఆ కేసులు ఎక్కువ వస్తే ఎందుకు పరిష్కారం చేయలేదు, పోలీసులు ఫెయిల్. ఇక్కడ అందుకనే నేను తొలిచి అనేది అంటే, మా పార్టీ అయినా మీ పార్టీ అయినా వ్యవస్థల్ని ప్రక్షాళన చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశలో వర్క్ చేస్తున్నారండి. సైదా గారు మీకు కృతజ్ఞతలండి. ఇప్పుడు నేను రాజకీయాలు పదవుల కోసం రాలేదండి. నాకు ఆ పదవులు, నేను కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు స్టేట్ సెక్రటరీ చేశా, సేవాదళ చైర్మన్ చేశా. నేను ఎప్పుడు నామినేటెడ్ పదవులు నా జీవితంలో అడగల. ఇది కూడా సైకాలజీ గా నన్ను చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. మా జిల్లా గట్టు పిలిస్తే తీసుకున్నా. అయితే వాస్తవాలు మాట్లాడేది ఎందుకంటే నాకు మీరు అన్నట్టు ఇక పోయేది అంతా పోయింది జుట్టు. ఈ వయసులో అబద్ధాలు చెప్తూ ఎవరినో భుజాలు వేసుకొని మోస్తే చచ్చిపోయినాక తిడతారు. చచ్చినాక బతకాలంటే వాస్తవాలు మాట్లాడాలి. కాబట్టి దిశ చట్టం లేదు. ఇప్పటికైనా ఆమె హోమ్ మినిస్టర్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయండి. ఎక్కడైనా పడితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి నెల లోపల శిక్షలు వేయండి. ఏ చట్టం అయితే లేదు.
ఎప్పుడో పెట్టేది వీడు మర్చిపోయిన సుధాకర్ రెడ్డి తర్వాత కేసులు పెట్టినోడు చచ్చిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లు వేస్తున్నారండి. 10 ఏళ్ళు 20 ఏళ్ళు రైట్ సుధాకర్ రెడ్డి గారు, ఇక ముగిద్దాం, ఎందుకంటే సమయాభావం అవుతోంది, ఇక ముగిద్దాం. నేను కోరుకుంటున్నాను. ఎస్ థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, సైదా గారు, అలాగే రామారావు గారు, మస్తాన్ రావు గారు, అందరూ కూడా పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదండి ఆ ప్రభుత్వంలో జరిగినటువంటిదే ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతోంది. వ్యవస్థల విధ్వంసం అయిపోయాయి కాబట్టి వాటిని ప్రక్షాళన జరగాలనేదే ఈరోజు వచ్చినటువంటి కంక్లూజన్. మరి ప్రభుత్వం ఎలా సిద్ధపడుతుంది, దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.